హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫంక్షనల్ స్టైల్లో కద్దు కా ఖీర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దానికోసం 1 అవర్ బిఫోరే సాబ్దానీని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కద్దు కా ఖీర్ కోసం ఒక చెక్కు తీసిన సొరకాయని తురుముకొని వాటర్లో చక్కగా కడిగి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని లోపటి నుండి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని అందులోకి సరిపడ గీని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టుకున్న సొరకాయను వేసుకొని చక్కగా వేయించుకోవాలి. సొరకాయ వేగడానికి కాస్త టైం పట్టుద్ది, ఓపిక్గా సొరకాయను వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ అంతా వేగింది కదా, ఇందులోకి ఒక గ్లాస్ చిక్కని పాలను తీసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా పాలలో చక్కగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా పాలు చక్కగా మరిగాక నానబెట్టిన సాబుదానీ రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్ పచ్చి కోవాను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఆల్రెడీ మనం కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా థిక్గా ఉంటుంది. ఇప్పుడు 2 కప్ షుగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. షుగర్ అనేది మీకు సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా స్వీట్ తక్కువగా ఉండాలి అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కీర్ని బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న ఇలాచీని యాడ్ చేసుకొని కొద్దిసేపు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కీర్ రెడీ అయిపోయి ఈ కీర్ని ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తినడమే ఆలస్యం, ఇంకెందుకులే. కీర్ చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా తక్కువ ధరలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు.